హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉండే పరమాన్నం గురించి చెప్పబోతున్నాను. ముందుగా ఒక గ్లాసు పచ్చిశనగపప్పు కడిగి శుభ్రం చేసి వేడి నీళ్ళు వేసి నానపెట్టి ఉంచుకోవాలి. అలాగే ఒక గుప్పుడు బియ్యం కూడా కడిగి నానపెట్టి ఉంచుకోవాలి. ఇవి రెండిటిని నేను ఒక అరగంట క్రితమే ఆల్రెడీ నానపెట్టి ఉంచానండి. అడుగు మందంగా ఉండే గిన్నెలో మనం ముందుగా నానపెట్టి ఉంచిన శనగపప్పును వేసి ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుండగా ఈలోగా మనం ఒక చిప్ప కొబ్బరిని తురిమి సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. శనగపప్పు ఉడికిస్తుండగా ఇలా పైన తేలిన నురగనంతా వేరేగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సుమారు ఒక 10 నిమిషాలకి ఈ శనగపప్పు మెత్తగా ఉడుకుతుందండి. ఒకసారి చెక్ చేసుకోవాలి, చేత్తో నలిపి చూస్తే ఇలా నలిగిపోతే బాగా ఉడికినట్టు లెక్క. ఈ పరవాన్నంలో పోయడానికి సుమారు ఒక 1/2 లీటర్ పాలని కాగబెట్టి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు వేడైన పాలని ఉడికిస్తున్న శనగపప్పులో వేసి కలుపుకోవాలి. జనరల్గా డైట్ చేసేవాళ్ళు స్వీట్స్ కొంచెం దూరంగా ఉంటూ ఉంటారు, కానీ ఇది నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఎందుకంటే శనగపప్పు వల్ల ప్రోటీన్ మరియు బెల్లంతో చేస్తున్నాం కాబట్టి. ఇలా పాలు పోసాక కూడా ఒక 2-3 మినిట్స్ శనగపప్పు పాలు కలిపి ఉడకాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి తురుముని పాలతో ఉడుకుతున్న మిశ్రమంలో వేసి బాగా కలిపెట్టాలి. కొబ్బరితో కూడా కలిపి బాగా ఉడకాలి. ఇలా కలుపుతూ ఉడికిస్తున్న దాంట్లో ఇప్పుడు రుచికి తగ్గట్టు బెల్లం వేయాలి. ఇది శృంగారపురం బెల్లం అండి. ఇందులో ఉప్పతనం లేదు, కెమికల్స్ ఉండవంట. చాలా బాగుందండి. మా అన్నయ్య గారు పంపించారు గుంటూరు నుంచి. వాళ్ళు కూడా ఈ బెల్లంతోనే అరిసెలు చేశారంట. చాలా బాగా వచ్చాయంటండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. బెల్లం వేసాక కూడా 5-10 మినిట్స్ కొత్త ఉడికించాలి. ఈలోగా మనం ముందుగా నానపెట్టి ఉంచిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేసి కొంచెం వాటర్తో డైల్యూట్ చేసి ఉడుకుతున్న పరమాన్నంలో పోసుకోవాలి. మిక్సీ చేసిన బియ్యపిండిని పోస్తూ చెయ్యి వదలకుండా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా కలపటం వల్ల పరమాన్నం దగ్గర పడి సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీకి వచ్చి కరెక్ట్గా ఉండలు కట్టకుండా నీట్గా తయారవుతుంది. ఒకవేళ బాగా థిక్గా ముద్దగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం వేడి పాలు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టి 2 చెంచాల నెయ్యి వేసి కరిగాక తగినన్ని జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించి ఉడుకుతున్న పరమాన్నంలో కలుపుకుంటే పరమాన్నం సిద్ధమైపోయినట్లే. మా ఇంట్లో అందరికీ ఈ పరమాన్నం అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పరమాన్నాన్ని చేసుకుని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇష్టం ఉన్నవారు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ వేయలేదు. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చిందా? నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.